మామా మ్యాడ్ 1 ఆర్ మ్యాడ్ 2 విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? ఇది చాలా పెద్దది. మ్యాడ్ 1 క్లైమాక్స్. ఏ మా అసలు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఫస్ట్ చెప్పేది మామ ఎక్కువ అందరికంటే ఎక్కువ చేసింది మామ, లడ్డు మామ. అట్లా ఎగ్జైట్ అయింది మామ. అంతని మామ నువ్వు చెప్పు. సో అరే కొంచెం సేపు ఉంటే బాగుండేది అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? లేదు మామ, జెన్యూన్ చెప్తున్నా కదా. అంటే నువ్వు క్రేజీ ఇంటర్వ్యూ ఇచ్చినావు ఒకటి, మళ్ళీ కంటిన్యూషన్ ఒక 2 క్రేజీ సీన్లు పడ్డాయి. మళ్ళీ అసలు ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ మెల్లిగా వెళ్ళిపోయి వేరే పాటలు వచ్చి క్లైమాక్స్ లో బేరింది మళ్ళీ. అసలు నేను లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా బిలీవ్ చేయబోతుంది అట్లే ఆ యూఫోరియా ఇదంతా కూడా. బట్ ఇంకోటి లాస్ట్ ఫైనల్ లో మీ ఇద్దరు ఉంటుంది చూడు, సిబిఐ అనగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదైతే అసలు క్రేజీ వర్కౌట్ అయింది. నువ్వు చెప్పాలి ఇది. ఆ రోజు మనము ఆర్ఎఫ్సి లో రీక్రియేట్ చేసి షూట్ చేస్తున్నప్పుడు మామకు కొంచెం భయం వేసింది. 2 షాట్లు తీసి ఓకే అంటే అడిగొచ్చి చేస్తానని ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ చాలా బాగున్నాడు. అప్పుడు డౌట్ వచ్చింది, మామకు డౌట్ వచ్చింది, ఏంటి 2 షాట్లు తీసుకుంటే ఏమైనా చేసి పంపించేస్తారు. కానీ అది భలే వర్కౌట్ అయింది. కానీ మోస్ట్ ఎక్కువ విజిల్స్ పడ్డది నేను చూసిన శ్రీరామ థియేటర్ లో నీకు అనుదీప్ నాకు మళ్ళీ క్లైమాక్స్ నీకే. క్లైమాక్స్ అసలు పోతిరిది అట్లా డైలాగ్ చెప్పగానే మళ్ళీ విజిల్ వెంటనే అశోక్ రివ్యూలు అది అయిపోయింది. అలాగా సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మెంటల్ హాస్పిటల్ సీన్ మర్చిపోతున్నారు వాళ్ళందరూ. నేను కూడా ఇమాజిన్ చేసుకుంటా, నేను ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తాను. నిన్న నేను కార్తీక్ వెళ్ళాము మల్లికార్జున థియేటర్కి వెళ్తే టికెట్ లేవని చెప్పారు డైరెక్టర్. నా నిలబడుకోవడానికి వరకు ఓకే అన్నారు మామ. కొంచెం నిలబడుకొని చూసి ఎందుకో పీపుల్ వైబ్ అవుతున్నారులే, సెకండ్ హాఫ్ శ్రీరాముడు చూద్దాం వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక లేడీ కూర్చొని మామ 35-40 మధ్యలో ఉంటారు ఆవిడ. రొట్లు అవుతున్నాం మామ. కార్తీక్ అయితే ఆవిడని చూస్తాం నాకు భయం వేసింది. అరే కార్తీక్ తప్పుగా అనుకుంటారేమో అని. దాంట్లో ఆవిడ నిజంగానే ఇన్వెస్ట్ అవుతుంది మామ. ఫేవరెట్ కలర్ ఏంది అదేందని. సో అదేదో పెద్ద మన ఇబ్బంది అని అనుకుంటాం కదా, వాళ్ళు అవుతున్నారు. భలే అనిపించింది. మా డాడీ రామ్ గడ్ దాంట్లో అరే నీ బెస్ట్ సీన్ ఏందా థియేటర్ లో చూసుకున్నాం? నీకు పాకెట్ లో చేపెట్టేది క్లైమాక్స్ సునీలంటతో మాట్లాడేది ఈసారి ఏంటంటే లాస్ట్ టైం లడ్డు మామ జరిగింది. అంటే నేను అనుకున్నది ఏంటంటే పేకట్ ఆడడానికి పోయే ముందు నేను కొట్టే వాళ్ళు లేరంటే మామూలు తల తిప్పి చూస్తాడు. వీళ్ళేందే లడ్డుగాడు అని ఒకడు ఉన్నాడు, ఆడు కంటేనే నేను అక్కడ సెటప్ చేసి అక్కడ వస్తా అనుకున్నా విజులు. ఫస్ట్ టైం లడ్డు మామ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అట్లా వీడు మామ ఇప్పుడు ఆడికి ఒక ఇసుక ఇస్తా చూడాలి కానీ వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఎంత చేస్తాడరా వీడు అని. సో అది మామ. నీకు మామ ఫేవరెట్ సీన్ అంటే చేసినప్పుడు కానీ చూసినప్పుడు నువ్వు చూడలేదు బట్ డబ్బింగ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీతదా సూపర్. అదొక్కటి నేను సుదర్శన్ బయట రూమ్ లో ఉండే పైన మేనేజర్ రూమ్ లో కూర్చున్నా కదా, కెమెరాస్ సీసీటీవీ కెమెరాలో కరెక్ట్ గా మనం మెయిన్ నేల టికెట్స్ ఉంటాయి కదా అక్కడ కెమెరా ఉంది. సో నాకు స్క్రీన్ కనపడలే కానీ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా భలే అనిపించింది. ఓకే ఏం జోక్ ఏం చేస్తున్నారు ఏం చేస్తారు అది అన్నప్పుడు అయితే బ్రో ఇట్లా ఒకటి నైట్ 3 నిజంగానే చేస్తే బాగుంటుందా లేకపోతే మళ్ళీ చేయాలా వద్దా అది వాళ్ళు కూడా మనం ఎప్పుడు అనుకుంటుంటాం నిజంగా హ్యారీ పాటర్ ఇంట్రెస్ట్ అట్లా కాకుండా లేదు మామ. అంటే ఫ్రాంచైజీ ఎప్పుడైనా నాకు మ్యాడ్ 2 కూడా పీపుల్ రిలేట్ టు ద క్యారెక్టర్ సో మచ్ బికాస్ ఇట్ కేమ్ రైట్ ఆఫ్టర్ మ్యాడ్. అంటే అంత గ్యాప్ లేకుండా సో మచ్ ఆఫ్ రిలేటబిలిటీ ఫస్ట్ దాంట్లో ఏమైంది అంత బ్రషింగ్ అవసరం లేదు వాళ్ళకి. రైట్ నౌ ఐ ఫీల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బడీ కామెడీ కమింగ్. సో ఈ ఫేజ్ లో బడీ కామెడీ రన్ అవుతుంది. సో వేవ్ బడీ కామెడీస్ లో మనకు కొంచెం హైప్ ఉన్న సినిమా కాబట్టి ఇట్ వెంట్ రియలీ వెల్. ఐ థింక్ విల్ రైడ్ అవుట్ ద వేవ్. మరి నెక్స్ట్ టైం జనాలు విల్ క్రేవ్ కదా చాలా హెవీ. ఇప్పుడు ఆల్ బిగ్ స్టార్ ఫిల్మ్స్ ఆర్ వెరీ హెవీ యాక్షన్ అండ్ కొంచెం డార్క్ ఇట్లా గోరీ ప్రాపర్ ఇలా వస్తుంది కాబట్టి జనాలకి అవన్నీ చూసినప్పుడు మధ్యలో ఒక రిలీఫ్ లాగా దే విల్ వాంట్ వన్ మోర్ ఎంటర్టైనర్ లైక్ మ్యాడ్నెస్ ఎంటర్టైనర్ విల్ నో. అప్పుడు ప్లాన్ చేయొచ్చు.
నాకు కూడా అదే మ్యాడ్ 1 వంశీరా నా కోసం చేసినప్పుడు అంటే కొత్త కుర్రాళ్ళు వీళ్ళందరినీ పెడదాం. మ్యాడ్ 2 ఆయన కోసం చేయాలనిపించింది. మ్యాడ్ 3 మాత్రం వెన్ ఐ సా పీపుల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళ కోసం ఇంకొక వన్ మోర్ టైం ఏదంటారు మామ. కానీ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాంగిల్ వదలకుండా నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు అది ఇంకా గట్టి కొట్టాలి. సో మామ అపార్ట్ ఫ్రమ్ మీరు యంగ్స్టర్స్ అంటే మీ ముగ్గురులో లడ్డు మామ, యాంథనీ, శివ వీళ్ళు తీసేసి వాట్ ఎల్స్ అంటే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అంటే దర్ ఇస్ డాడీ, రఘు, సునీల్ గారు. డెఫినెట్లీ డాడీ అంటే he comes first. Other characters. Surprise was I didn't expect. I knew he was there, but I didn't think it was going to work so well. Was Baba Subhlekh Sudhakar Baba. Yeah, unbelievably well it worked. Because I didn't know people were ready to receive him that way. Yeah, but they are like, yes, this is what we want. కాదు లడ్డు మామ కూడా అసలు భలే చేశాడు అక్కడ. సుబ్లేఖ్ సుధాకర్ గారు మీరు he was really surprised. అంటే నిజంగానే సుబ్లేఖ్ సుధాకర్ గారికి ఏదైతే రియల్ లైఫ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అంతా పక్కన పెట్టి రియల్ గా దొరికినట్టు చేశాడు. నీకు సత్యరాజ్ అన్న ప్రతిసారి అంటే స్క్రీన్ మీద వస్తుంటే ఎందుకో అదొక ఊరికే కింద వస్తుంటే నవ్వు వస్తుంటది నాకు. ఆయన పోలీస్ స్టేషన్ లో పాకెట్ ఇలా మెడ బెండ్ చేస్తాం, అందరం బెండ్ చేస్తుంటే ఓకే ప్రేమ అది సత్యరాజ్ గారు. సత్యరాజ్ ఒక డమ్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయడం నన్ను అడిగితే అందరు ఈజీ అనుకుంటారు, సిల్లికి చేయడం కాదు కదా. దానికి కరెక్ట్ మీట్ ఉంటాం అటు దాటిన పేరు ఇటు దాటిన పేరు పర్ఫెక్ట్ చేసినాం. అండ్ రామ్ ప్రసాద్ గారు కూడా వాళ్ళ కోసం కూడా ఎంత క్యాజువల్ గా చెప్తాడు అది. సునీల్ అన్నది డాడీది వర్క్ అవుట్. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ సునీల్ అన్న. అంటే మనము రివీల్ చేయకూడదు మనం రివీల్ చేయకూడదు అనుకున్నాం కదా.